నిప్పులేందే పొగరాదు. తప్పు చేయందే ఇవాళ అధికారులు కానీ పొలిటికల్గా కానీ ఎవరు కూడా మీ పైన స్టేట్మెంట్ చేయరు. మీరు నీతిగా నిజాయితీగా అంటే కవిత గారు ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు, ఆమెకు దీంతో సంబంధమే లేదనుకుని ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మీరు ఈడీ అడిగేటువంటి వాటికి అటెండ్ అవ్వలేదు? మీరు నిజాయితీ పరులైన ఉంటే అసలు నా ఇంటికే రమ్మని అడగరు. ఎస్ నేను ఏ తప్పు చేయలేదు, నేను వస్తున్న పద అని చెప్పేసి దమ్ము ధైర్యము ఆ కలేజతోనే మనం అడిగేస్తాం. కానీ మీరు ఇన్ని రోజులు కాలయాపన చేసి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లూపులు వాడుకొని ఇవాళ నన్ను ఏంటో ఈడీ ఇక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, ఇది పొలిటికల్గా వాళ్ళు నా పైన కక్ష తీర్చుకుంటున్నారు, నావి ఇలాంటి ఆధారాలు దొరికి ఇంతకుముందు చూసాను ఆయన సుప్రీంకోర్టులో ఆమె మళ్ళీ ఫైల్ చేసినట్టుంది. నేను ఎలాంటి తప్పే చేయలేదు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కానీ నన్ను ఒక పొలిటికల్లో బీజేపీ చెప్పినటువంటి కొన్ని బహిర్గత స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని మాట్లాడుతుంది. సో నేను ఏమంటున్నానంటే మీరు తప్పు చేయకపోతే ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది కేసు అన్నది ఇంపార్టెంట్. సో ఇవాళ ఇన్ని రోజులు మీరు పరువు నష్ట దావా వేసి ఉండొచ్చు. ఒకవేళ నీ యొక్క ఒక మహిళగా లిక్కర్ దందా అనేది సారా దందా అనేది అసలు మనం ఊహించడానికి కూడా మన పరిధిలో లేనటువంటి అంశం. అలాంటి సారా దందాలో మీరు పెట్టారు అని చెప్పేసి మీ పైన ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు మీరు వేసిన వాళ్ళపైన ఈడీ పైన ఉండొచ్చు, సిబిఐ నుంచి మీరు ఎందుకు పరువు నష్ట దావా వేయలేదు? దాన్నే అర్థమైపోతుంది కదా. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్న కవిత గారికి, ఇది కంప్లీట్గా కవిత అయినా బీజేపీ అయినా, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. సో కవిత గారు పెట్టినటువంటి పెట్టుబడులకి సంబంధించినటువంటి ఆ కేసు అనేది పార్టీకి కానీ ప్రజలకి కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ కేవలం ఆ కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు మీరు తీసినారన్నది ముమ్మాటికి వాస్తవం. ఇలా తెలంగాణ ఇజ్జత్ తీసిరు, మహిళల ఇజ్జత్ తీసిరు, ఇంతకన్నా ఘోరమైనటువంటిది వేరే ఉండదు. కొద్దిమంది మాట్లాడుతున్నారు అంటే మహిళలు ఏ దంద చేయాలో మీరే చెప్తారా, అదే మన రాజ్యాంగం చెప్పిందా అంటున్నారు. రాజ్యాంగం చెప్పిన దాంట్లో మనము అలా అయ్యకు అమలు చేసేటువంటి ఆలోచన ఉంటే గిరిదాకా వచ్చి ఉంటుంది కదా పరిస్థితి. సో మహిళ అంటే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వాళ్ళకి ఉన్నటువంటి పరిధిలో చేసేటువంటిది ఒక మంచికి. మహిళ అనేది తారాస్థాయికి ఎదగాలి, ఎత్తుకు ఎదగాలి. కానీ గలీజ్ దందలల్లో నిలబడేంత ఎత్తుకు ఎదగాలని ఏ మహిళ కూడా కోరుకోదు. సాటి మహిళగా నేను ఆమె అలా అరెస్ట్ అవ్వడాన్ని మాత్రం నిజంగా చాలా దారుణంగా చూస్తున్నాను. అంటే బాధపడుతున్నాను. ఒక రకంగా ఒక మహిళ అలా అరెస్ట్ అవ్వడం బాధపడుతున్నా, కానీ ఆమె చేసినటువంటి కర్మకి ఫలం అనుభవించాలింది కాబట్టి కర్మానుసారంగా ఎవరైనా కూడా ఏదైనా కూడా అనుభవించాల్సిందని చెప్పదలుచుకున్నాను.